హాయ్, నేను మీ విజయ్. దేవరపల్లి మండల్ కడిమెండి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన సర్పంచ్ వాళ్ళ హస్బెండ్ దగ్గర ఉన్నాం. అతను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. చాలా మోస్ట్ సీనియర్ నాయకులు. ఈ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రు, ఎలాంటి అభివృద్ధి చేసిరో అతని ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, మీరు మీ మిస్సెస్ గారు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఈ ఇంత పెద్ద గ్రామ పంచాయతీని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసారు? అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా సార్, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసారు సార్? మేము ఈ సర్పంచ్గా గెలిచినప్పటి నుండి ప్రతి ఒక్క పని, ఏ పని కూడా వదిలిపెట్టకుండా గ్రామాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క పని కూడా చేసాం. వాస్తవంగా సీసీ రోడ్లు కానివ్వండి, ఇంకపోతే ఫార్మేషన్ రోడ్లైనా, లేకపోతే సంబంధించి ఏ పనులైనా కూడా, ఏ స్కూల్లో పనులే కానివ్వండి, మన ఊరు మనబడి కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలన్నింటి కూడా మొత్తం చేసేసినాం. ఎందుకంటే చేయకపోతే ఊగునేటట్లేదు. గవర్నమెంట్ ఎమ్మడిబడి చేయాలని సర్పంచులు అనేది అట్లా. సార్, ఇక్కడ స్థానికంగా మొన్నటి వరకు పరిపాలించిన ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మంత్రిగా పనిచేసింది. ఆయన ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి సార్? ప్రధాన కారణాలు అని అంటే, ఇప్పుడు ఏదైనా పబ్లిక్లో ఇప్పుడు ఓట్లు వేసేది ప్రజలలో మార్పు వచ్చినప్పుడు ఎంతసేపు ఉన్నా ఎవరు ఎలాంటి సీనియర్ మోస్ట్ నాయకులు కానివ్వండి, ఏది కానివ్వండి, ఎవరు కూడా ఏం చేయలేరు కదా. అది ముఖ్య కారణం. ప్రజలలో మార్పు వచ్చింది, కేసీఆర్ మీద విరక్తి వచ్చింది, ప్రభుత్వం మీద వచ్చింది. కాబట్టి అతను కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవం కూడా నేను అందులో ఉన్నప్పుడు చేసినాము. ఆయన ఓడిపోతాడని కూడా ఊహించలేదు. అట్లీస్ట్ ఒక 5,000 ఓట్స్తోనైనా గెలుస్తాడని అనుకున్నాం, కానీ అనుకోకుండా ఓడిపోయాడు. అంతే. ఇది ఏంటంటే పార్టీలో ఎట్లా ఉందంటే, ఇవాళ రేపు ఏదో కొంతమంది ముఖ్య నాయకులు పట్టుకొని ఏదో చేయడం, అక్కడ కొంత మండలంలో కొంతమంది, ఇక్కడ కొంతమంది, విలేజ్లలో కొంతమంది, ఈ రకంగా జరుగుతుండే వరకు కోఆర్డినేషన్ లేక ప్రజలలో ఇక అంతా వీడే బెత్తరం చేస్తూ వాడే బెత్తరం, ప్రజలంతా ఓటర్స్ ఏమనుకుంటారు, ఈ ముఖ్య నాయకులు ఏంది మేమే లీడర్లో మేమే అన్నట్టు ఊరికి అట్లా చేస్తుంటారు. దానివల్ల కూడా జరిగింది. సార్, నిజంగా ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా మార్పు జరిగిందంటారా సార్? ఇప్పుడు మార్పు జరిగింది అని నేను ఇప్పుడే చెప్పలేను. ఇంకా ఒక 4 సంవత్సరాలు ఉంది. ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఒక 10 సంవత్సరాలు చేశారు. 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ఇట్లా వెంటబడి ఇప్పుడే ఇట్లా వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు కదా. వాళ్ళకు కూడా ఒక అవకాశం ఉంది. వచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక 4-5 నెలలు అయిందో కాలేదు, వెంటబడి ఇది చేయలేదు, అది చేయలేదు, ఇది ఒప్పుకున్నాం అంటే అది కూడా కరెక్ట్ కాదు కదా. ప్రతిపక్షం అన్నప్పుడు ఎంతసేపు ఉన్నా ఇట్లా వెంటబడి వాళ్ళని ఏ రకంగా పడేయాలి ప్రభుత్వాన్ని అనే ఉద్దేశంతో అదైతే సమంజసం కాదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి. ఇంకొక 4 ఇయర్స్ ఉంది. చేస్తారా చేయరా చూడాలి, అప్పుడు చూస్తారు. అది సార్, సర్పంచులకి చాలా చోట్ల బిల్స్ రాక ఆత్మహత్యలు చేసుకున్న రోజులు చూస్తున్నాం సార్ మనం. మీరు కూడా ఒక సర్పంచ్గా కొనసాగించినారు. పార్టీ మారడానికి గల కారణాలు ఏంటి సార్? నిజంగా మీ బిల్స్ కోసం మారారా, లేక నిజంగా ప్రజా సేవ చేసడం కోసం మారిందా సార్ పార్టీ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి? నేను ముఖ్యంగా ఏంటంటే, నేను మారడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, నేను వాస్తవంగా బిఫోర్ కాంగ్రెస్లోనే ఉన్నాను. అంతకుముందు కాంగ్రెస్లోనే ఉన్నాను. యాక్చువల్గా మారటానికి వీలే లేదు నేను దీంట్లోకి రావడానికి అసలు ముఖ్యంగా. ఎందుకంటే అప్పుడు ఇక దయాకరావు సార్ బాగా ఫోర్స్ చేసి నన్ను తప్పకుండా నువ్వు రావాలని, ఇక ఆయనకి ఎవరు ఏం చెప్పారో తెలియదు. అంతకుముందు కొంత మండల్ లెవెల్లో ఓట్స్ చాలా తక్కువ వచ్చుంటే ఎవరు చెప్పారో వెళ్ళదు. కానీ ఇక 3వసారికి ఇక ఫ్రెండ్స్ వాళ్ళకి ఇట్లే వెళ్ళారు, కొంతమంది కూడా ఉండరాదా పోరాదా అని అన్న టైంలో లాస్ట్ మూమెంట్లో ఇష్టం లేకనే బలవంతంగా వచ్చేసాను. అది సార్, ఇక్కడ గ్రామ పంచాయతీలకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వనప్పటికీ కూడా ఇంత పెద్ద గ్రామ పంచాయతీ మీరు ఎలా మెయింటైన్ చేసారు సర్పంచ్గా ఉంది? నిధులు ఇవ్వకపోయినా కూడా ఏంటంటే, నా ఉద్దేశం ఎంతసేపు ఉన్నా మనకు ఒక 5 ఇయర్స్ కాల పరిమితి. ఈ పరిస్థితులలో 5 సంవత్సరాల గతంలో ఏంటంటే ఇక సర్పంచులు ఇక వాళ్ళు చేసిన ప్రకారంగా వాళ్ళు చేశారు. కానీ ఏంటంటే మనం ఎంతసేపు ఉన్నా ఏది కూడా ప్రజలకి
కావాల్సిన పనులలో ముఖ్యంగా ముందుగా ఉండాలి. ఇంకా ఎక్కువ కానీ ఏదైనా కానీ స్ట్రీట్ లైట్లు కానివ్వండి, బజార్లే కానివ్వండి, ఏ విషయంలో ఏ పండుగలే కానివ్వండి, ఏదో ఒకటి నేను ఒక యాజ్ ఏ క్యాథలిక్గా ఉన్నా కూడా, క్రైస్తవుని అయినా కూడా నేను వేరే వాళ్ళ పండుగలను కూడా హిందూ దేవుళ్ళను కానీ ఏది కానీ ఆ పండుగలు జరిగినా ఏది జరిగినా కూడా చాలా గ్రాండ్గా సక్సెస్ చేసుకుంటూ వచ్చాను నేను. ఏంటంటే అంతకుముందు ఫర్ ఎగ్జాంపుల్ వానకొండ గుట్ట పండుగ అని ఉన్నది, లక్ష్మీ నరసింహస్వామి అని. వాళ్ళు మామూలుగా ఏదో బండి మీద ట్రాక్టర్ మీద ఇట్లా కట్టి తీసుకుపోయేవాళ్ళు. దాని తర్వాత నేను వచ్చిన తర్వాత చాలా పెద్ద గ్రాండ్గా చేసుకుంటూ ఎమ్మెల్యే గారిని కూడా పిలిచి అట్లా గ్రాండ్గా చేసుకుంటూ అందరూ ఒకే ఈ అన్ని డిఫరెంట్ అనేది ఉండకుండా ఆ విధంగా చేయాలని అట్లా చేసినాను. ఫర్ ఎగ్జాంపుల్ బతుకమ్మ పండుగ కానివ్వండి, దాన్ని కూడా బ్రిడ్జ్ మీద లైట్లు వేయించి అరేంజ్మెంట్ చేయించి అన్ని కూడా చాలా చక్కగా నిర్వహించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఏ పనిలో కూడా వెనకకపోవద్దు, చేయాలి. మనం చేయని పేరు అటువంటిది రాకూడదు అనే ఉద్దేశంతోనే నేను చేశాను. అది సార్, తెలంగాణ తల్లి విగ్రహం పైన మీ అభిప్రాయం ఏంటి సార్? తెలంగాణ తల్లి విగ్రహం అభిప్రాయం అని అంటే ఇప్పుడు ఎంతసేపు ఉన్నా అది కాదండి. ఇప్పుడు వాళ్ళు కూడా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడే ఒక 10 years అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఆలోచించవలసిన విషయమే కదా. ఇప్పుడు అంతకుముందు ఇప్పుడు నేను వినేదాన్ని బట్టి చూస్తున్నాను, అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనే ఉద్దేశం రాలేదు. వీళ్ళు డిసైడ్ చేసిన తర్వాత ఈ ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి, ఎందుకు పెట్టలేదు అనేది దాన్ని విన్న ప్రకారమైన ఇది చేస్తున్నాం అంతే. సార్, ఇప్పుడు మీరు అధికార పార్టీలో ఉన్నారు సార్. ఈ 6 గ్యారెంటీలలో అయిన మెయిన్ ఉచిత బస్సు, దాని మీద మహిళలు చాలా వరకు దాన్ని తిరస్కరిస్తున్నారు సార్. ఎందుకంటే నిజమైన పేద మహిళకి వర్తిస్తలేదు, ఉద్యోగస్తులు మాత్రం దీన్ని బాగా వాడుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు సార్. ఈ ఉచిత బస్సు పైన మీ అభిప్రాయం ఏంటి? ఉచిత బస్సు అనుకున్నారు, గవర్నమెంట్ ఎట్లా డెసిషన్ తీసుకున్నారు, పెట్టారు నిజమే. కానీ దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ అనేది వాస్తవంగా జరుగుతుందని వింటున్నాం. ఎందుకంటే ఇప్పుడు పేదలకే వర్తిస్తలేదు అది. ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోతున్నారు. దానివల్ల ఎంత డబ్బు ఇప్పుడు పనులు చేయలేదు, గవర్నమెంట్ పెట్టట్లేదు అంటున్నారు. ఎంత డబ్బు ఇదవుతున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలకి ఎంత కోట్లలో కూడా ఖర్చు అవుతుంది. అంత చాలా వరకు అయితే మరి పేద ప్రజలు అటువంటి వాళ్ళు పోతున్నారు, అందరూ పోతున్నారు. దాన్ని చెడ్డదనేది ఎవరైతే అనుకున్నట్టుగా ఏం లేదు. కానీ కాకపోతే ఈ అంతా పక్క నుండి దాన్ని ఇది చేయడమే తప్ప, లేకపోతే ఇప్పుడు ఫ్రీగా పోయే వాళ్ళు బస్సు తీసేయమని అంటారా? ఉండాలనే కోరుకుంటారు కదా వాళ్ళు. అది సార్, కేసీఆర్ ఓడిపోయింది సార్. ఎక్కడ తప్పు జరిగిందంటారు? ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? ఆయన చేసిన మిస్టేక్ ఏంటి సార్? ఇక మిస్టేక్స్ అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు అన్ని లోతుగా ఉన్నట్టు విషయాలు ఏంటిది అనేది మనకు తెలియదు. ఒకటే మెయిన్గా ఇప్పుడు వాళ్ళు కూడా ఇట్లనే ఏదైతే ప్రామిస్ చేశారో, ఏదైతే ఇచ్చారో అటువంటివన్నీ కంప్లీట్ చేసి ఉంటే కూడా కొన్ని తప్పులు చేసినా కూడా ఎవడు పట్టించుకునేవాడు కాకుండా. ఇప్పుడు ఇవన్నీ అదే కదా. ఇప్పుడు ఏముంది, డబుల్ బెడ్రూమ్లు అక్కడే ఉన్నాయి. దళితులకు 3 ఎకరాలు అన్నాడు, అది అట్లనే ఉన్నది. ఈ రుణమాఫీ కూడా ఎక్కడ ఇప్పుడు బాగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, అంతా చేస్తున్నారండి. నేనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, నేను కూడా పెద్ద రైతులు కాదు, నాకు భూమే లేదు. నాకు 1,00,000 రూపాయలు మాఫ్ కాలేదు. మా మిస్సెస్ పేరు మీద నాకు పేరు, మాకు కూడా మాఫ్ కాలేదు. వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు 25,000, 50,000, 75,000 ఈ రకంగా మాఫీ చేసుకుంటూ వచ్చారు. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి ఈ మాఫ్ చేయలేదు అనేది, 2 లక్షలు మాఫ్ చేయలేదు అని చెప్పి అనడం అది సమంజసం కాదు కదా. వాళ్ళు ఎక్కడ మాఫ్ చేశారు చెప్పండి? వాళ్ళవన్నీ పక్కన పెట్టుకొని వాళ్ళు క్లియర్గా చేసి డబుల్ బెడ్రూమ్లు ఆనే ఉండే, ఆనే ఉండే, దళిత బంధు ఆనే ఉండే, ఈ రకంగా ఇన్ని ప్రామిస్ చేసినటువంటి వాళ్ళే కూడా అన్నీ వెనకబడే ఉన్నాయి కదా. అది సార్, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా కార్పొరేటర్ల కాడ చూసుకుంటే మంత్రుల వరకు కూడా మొత్తం రెడ్డిల స్థానాలు ఎక్కువ ఉన్నాయి, మా బీసీలను అనగదొక్కుతున్నారని చెప్పేసి కొంతమంది ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు అంటున్నారు సార్. ఇది నిజంగా ఎంతవరకు వాస్తవం అంటారు? ఇప్పుడు వాళ్ళు బీసీలు అని అంటే బీసీలు కొట్లాటంలో తప్పేం లేదండి వాస్తవంగా. ఎందుకంటే అధిక జనాభా వాళ్ళు ఉన్నారు, కానీ పదవులలో ఉన్నది మాత్రం వాస్తవంగా ఉన్నారు, లేరనేది కాదు. అది అనాది నుండి వస్తున్నది. ఎట్లా అది జరుగుతుందో గవర్నమెంట్ ఇప్పుడు వీళ్ళు బీసీలు కొట్లాడడం అయితే సంబంధించిపోయేది దాని గురించి.
ఎందుకంటే వాస్తవంగా ఉన్నారు, రెడీసే ఉన్నారు చాలామంది, లేరని కాదు. ఒక రిజర్వేషన్ అనేది ఉంటే దాని ప్రకారం పద్ధతి ప్రకారం వస్తారు కాబట్టి అప్పుడు ఏది ఉండదు. సార్, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో ఏ పథకం ప్రజలలో బాగా గుండెల్లో నాటుకుపోయింది, సాటిస్ఫాక్షన్ ఉన్నారు సార్? మెయిన్ ఏంటంటే ఏ పథకం అనేది కదండి, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అనేది మహిళలకి అది ఒకటి బాగానే ఉంది. రైతు బంధు, ఇంకా రైతు బీమా అంటే ఇక వాడు చచ్చిపోయిన తర్వాత ఇస్తున్నారు అనేది ఇది అంతా అనేది. రైతు బంధు అయితే మెయిన్ మంచిగానే జరుగుతున్నది. ఇది బెటర్. కాళేశ్వరం ప్రాజెక్టులు ఇవన్నీ ఇట్లాంటివి కూడా మంచిదే. రైతులకి వాటర్ రావడం ఇవన్నీ, మిషన్ భగీరథ ఇలాంటి కార్యక్రమాలు కూడా మంచిదే. కానీ ఇది చేసిన పనులు అంటూ మంచిగా కావాలన్నట్టు కాదు. కానీ దాంట్లో అధికంగా కట్టినవి కరెక్ట్గా లేకుండా మళ్ళీ పోతే దాంట్లో పెద్ద ఫ్రాడ్ జరిగిందని ఇవన్నీ చాలా వస్తున్నాయి కదా. ఇవన్నీ జరిగేది వాస్తవంగా వింటున్నాం, పోతున్నాం అని చేస్తున్నాం కదా. లిక్కర్ స్కామ్ అని ఇవన్నీ భూములు తీసుకుని ఎన్ని విధాల జరుగుతున్నది చూస్తున్నాం కదా. అంతా వింటనే ఉన్నాం రోజు న్యూస్. సార్, ఇప్పుడు ఇంత పెద్ద విలేజ్లో గ్రామ భద్రత కోసం మీరు ఎలాంటి భద్రత తీసుకున్నారు సార్? ఇక మేము ఎలాంటి ఏముందంటే ఏ విషయంలో ఉన్నా కానీ భద్రత అని అంటే, నేనైతే మామూలుగా బీఆర్ఎస్లో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ కానీ సిపిఎం కానీ సిపిఐ కానివ్వండి, ఎవరిని ఏ పార్టీ అనేది నేను చూడలేదండి నేను. ఎందుకంటే ఒక పార్టీ నుంచి పార్టీలో గెలిచినంత మాత్రాన ఒక పార్టీకే సర్పంచ్లు కాదు, విలేజ్ సర్పంచ్ గార్చి అందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటూ అందరినీ ఐకమత్యంగా ఉండి ఆ రకంగా పోకుంటూ అందరితో మంచిగా ఉండి ఎలాంటి గొడవలు లేకుండా ఏం లేకుండా మనకి శత్రువు అనేవాళ్ళు ఉండకుండా మెయింటైన్ చేసుకుంటూ ఆ రకంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఏదైనా విషయం ఉంటే ఏమంటే మాట్లాడుకుంటూ కరెక్ట్గా